బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఈ కేసు విచారణలో ఏసీపీ దూకుడు పెంచింది. నిందితులుగా ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ కురావ్ ఇక ఎఫ్యూలోనూ విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ అనుమతిని కోరింది. ఇక ఈ మేరకు కేసులో 9 నెలల పాటు సాగిన విచారణకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి ఏసీబీ అందజేసింది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ రమేష్ అందిస్తారు. రమేష్, రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ కీలకంగా ముందుకు వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. వెన్నెల ముఖ్యంగా ఛార్జ్ షీట్ దశకు కూడా ఈ కేసు చేరింది. ఏసీబీ ఏదైతే ఈ కార్ రేస్ సంబంధించినటువంటి కేసులో కేటీఆర్ తో పాటు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, అట్లాగే హెచ్ఎండిఏ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పాత్రతో పాటు ఫార్ములా రాష్ట్రకు సంబంధించినటువంటి నిర్వాహకులతో మొత్తం నలుగురికి సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. నలుగురిపై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు అవసరమైనటువంటి ఆధారాలు కూడా లభించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సిఆర్పిసి 197 అట్లాగే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19 ఆఫ్ 1988 కింద కేసులు నమోదు చేసేందుకు ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్న నేపథ్యంలో ఈ ఛార్జ్ షీట్ వేసేందుకు కూడా గవర్నర్ అనుమతి తప్పనిసరి అవుతుంది. దాంతోపాటు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్పై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వ అనుమతి సరిపోతున్న నేపథ్యంలో కేటీఆర్కు సంబంధించి గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించినటువంటి ఈ కార్ రేసుకు సంబంధించి ప్రభుత్వ నిధులతో చేపట్టాల్సినప్పటికీ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి 55 కోట్ల రూపాయలను కూడా దారి మళ్లించడం, అది కూడా ఎఫ్ఆర్బిఎం రూల్స్కు విరుద్ధంగా, ద సేమ్ టైం అనధికారికంగా హెచ్ఎండిఏ నిధులను కూడా ప్రభుత్వం వాడుకుంది. ఈ ఆరోపణలకు సంబంధించి ఏసీబీ దర్యాప్తు అయితే పూర్తయింది. ఈ దర్యాప్తు రిపోర్టును కూడా విజిలెన్స్కు నిన్న ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అయితే ఇదే రిపోర్టును ప్రభుత్వ విజిలెన్స్కి ఇవ్వడంతో పాటు కేటీఆర్పై ఛార్జ్ షీట్ వేసేందుకు కూడా గవర్నర్ అనుమతి తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయనుంది. గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, అట్లాగే హెచ్ఎండిఏ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డితో పాటు మరొకరిపై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. వెన్నెల, అయితే రమేష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఒకవేళ నిందితులుగా కేటీఆర్ కనుక తేలితే త్వరలోనే కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా హెచ్ఎండిఏ నిధులను అప్పటి ప్రభుత్వం వాడుకుంది. హెచ్ఎండిఏ ఒక ఇండిపెండెంట్ బాడీగా వ్యవహరిస్తుంది. సేమ్ టైం ఆ నిధులను తీసుకునే క్రమంలో కూడా అవసరమైనటువంటి పర్మిషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్ రేసు సంబంధించి ఏదైతే ఇంటర్నేషనల్ సంస్థతో ప్రభుత్వం డీల్ చేసినప్పుడు ఎఫ్ఆర్బిఎం రూల్స్ను కూడా పాటించాల్సి ఉంటుంది. అట్లాగే ఆర్బీఐ గైడ్లైన్స్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి డాలర్ల రూపంలో కూడా చెల్లించాల్సినప్పుడు, అంటే కరెన్సీ మారకం జరిగినప్పుడు ఎఫ్ఆర్బిఎం రూల్స్తో పాటు ఆర్బీఐ గైడ్లైన్స్ అండర్లో ఈ కార్యక్రమం అంతా జరగాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం నేరుగా అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్ రేసుకు సంబంధించి ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా హెచ్ఎండిఏ నిధులను 55 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించినటువంటి అనధికారికంగా హెచ్ఎండిఏ నిధులను వాడుకోవడం, అప్పుడు పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు ఈ కార్ రేస్ తీసుకోవడం జరిగింది. అప్పుడు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ బాధ్యతలు చూస్తున్నప్పుడు దీనికి సంబంధించి అంతా జరిగింది. కాబట్టి ఈ ఆరోపణలకు సంబంధించి ఏసీబీ అయితే పూర్తి దర్యాప్తును చేసింది. ఈ ఆరోపణలన్నీ వాస్తవమే అనే రిపోర్టును కూడా ఏసీబీ అధికారులు సేకరించారు. కాబట్టి అప్పటి మంత్రి, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్న కేటీఆర్కి సంబంధించి ఛార్జ్ షీట్ వేసేందుకు మాత్రం గవర్నర్ అనుమతి కావాల్సి ఉంటుంది. సేమ్ టైం ప్రభుత్వానికి సంబంధించి అంతర్గత విజిలెన్స్కు కూడా ఏసీబీ రిపోర్టును ఇవ్వడం, ఆ తర్వాత విజిలెన్స్ అధికారులతో కూడా ఈ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు సాగనుంది. ఆ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ అయినప్పుడు అరెస్టు చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. వెన్నెల, రైట్ రమేష్, థ్యాంక్ యూ.